దేవుని దేవుని కృప వల్ల మరి నన్ను ప్రొసీడింగ్ చేయమని చెప్పారు అడ్మిన్. మరి ఈ దినమున చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు. మరి మొదటగా మరి ప్రార్థన చేస్తారా? ఎవరైనా అవసరం లేదా? ప్రార్థన అవసరం లేదు లేక ఇందాక చేసినారు. ఓకే, సరే సరే సరే. నన్నే పాట పాడమన్నారు. దేవుని చిత్తంలో పాట పాడతాను. దేవాస వస్తానని ప్రభునామమున అందరికి వందనాలమ్మా. పాట నన్నే పాడమన్నారు, పాడుతున్నా. వందనాలు సిస్టర్. ఓకే, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ క్షణమో త్వరగా వచ్చును, ఏ జామో ఏ ఘడియో తప్పక వచ్చును, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, పరలోకమునకు వెళ్ళిన యేసే భూమికి ప్రభువై వచ్చును, పరలోకమునకు వెళ్ళిన యేసే భూమికి ప్రభువై వచ్చును, ఆ ధర విశ్వాసులను పరమున చేర్చా, ధర విశ్వాసులను పరమున చేర్చా, పరిశుద్ధుల ఆత్మలతో వస్తానని చెప్పిన యేసు రాకమానునా, మరణంబు వరకు మనలను ప్రేమించన్, మృత్యుంజయుడై తిరిగి లేచన్, ఆ మాటనివాడు మాట తప్పనివాడు, మారని వాడు మాట తప్పనివాడు, మధ్యాకాశంబు మహిమతో, మధ్యాకాశమందు మహిమతో వస్తానని చెప్పిన యేసు రాకమానునా, పంచగాయంబుల ప్రభువు కనిపించా, పంచభూతంబులు లయమైపోవున్, ఆ పాతాళమందు సాతాను నిబంధింప, ప్రధాన దూత శబ్దముతో వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఆ ప్రభుని కొరకు శ్రమపడిన వారికి, ఆ ప్రభుని కొరకు శ్రమపడిన వారికి బహుమానమీయంగా తిరిగి వచ్చున్, ఆ నమ్మని వారికి నరకంబు తథ్యంబు, నమ్మండి ప్రభు యేసు భూజనులారా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా, ఏ దినమో ఏ క్షణమో త్వరగా వచ్చును, ఏ జామో ఏ ఘడియో తప్పక వచ్చును, వస్తానని చెప్పిన యేసు
రాకమానునా రాకమానడు. వందనాలు. చక్కటి పాట పాడారు అక్క. థ్యాంక్ యూ. వందనాలు నాన్న. దేవుని మహాకృప. మరి పాటల అర్థం మీరు తెలుసుకున్నారు, మీ అందరికి తెలిసింది కాబట్టి దాని గురించి చెప్పక్కర్లేదు. మరి ఇప్పుడు సమయం మనకు మంచి సమయం, మనలోకి మంచి సమయంలోకి మనం వచ్చాము. మరి ఈ దినము మరి దాసురాలు మరి అమృతవల్లి గారు చక్కని వర్తమానం మనకి ఇప్పుడు ఇస్తారు. పాట విన్నారు, మరి వర్తమానం కూడా విందాము. మరి అమృతవల్లి గారిని దేవుడు బలపరిచి కావాల్సిన వర్తమానం దేవుడు ఆమె నోట ఉంచి చక్కటి మాటలు, దేవుని మాటలు మనకు అందిస్తారు. శ్రద్ధగా విందాము. అందరూ మీట్ చేసుకొని చక్కగా దేవుని మాటలు విందామండి. దేవుడు మరి అమృతవల్లి గారిని బలపరచును గాక. ఆమె థ్యాంక్ యూ అక్క. దీనిలో చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభు నామంలో ఉన్నారు. వందనాలు. ఒక్క నిమిషము వీడియో ఆన్ చేసుకుంటాం. అందరికీ వందనాలు. ఓకే, చక్కటి పాట కూడా విన్నాము. ఒక చిన్న క్విజ్ అడుగుదాం అనుకున్నాను. ఇది అందరికీ తెలిసిందే, బైబిల్ చూసైనా చెప్పచ్చు మీరు. మామూలుగా మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని పదాలకు అంకెలేసి కింద రాస్తుంటారు, వాటి అర్థం ఏంటి అని కదా మనం అందరం మామూలుగా గమనిస్తుంటాం. అవి అడగాలనుకున్నాను ఈరోజు నేను. సరేనా? అందరూ ఓకేనా? ఓకే. ఓ సిస్టర్స్ ఓకే అక్క. ఓకే. ఓకే అక్క. స్థానిక అంటే ఏంటి? అక్క వినపడలే. స్థానిక వినిపించలేదా? ఇప్పుడు వినిపిస్తుంది అక్క. సంగీతం. వాయిద్యం వాయిద్యం అక్క. వాయిద్యం. దానికి ఒక అర్థం ఉంది అక్కడ, ఒక అర్థం పిల్లల గ్రోవి. పిల్లల గ్రోవి. ఎస్, ఎవరు చెప్పింది? ఓకే. నెమ్మది. నెమ్మది. ఓకే. సోయరు. చిన్నది. చిన్నది. మనకు కరెక్ట్. బేర్షెబా. భావి. సమాధాన భావి. సమాధానం కాదు. ప్రమాణము. ప్రమాణం. ప్రమాణం కాదు. సాక్షార్థమైన భావి. ఎస్, కరెక్ట్. సిత్నా. సిత్నా అంటే ఏంటి? జగడము. జగడం. జగడము అని లేదు అక్కడ. విరోధము. ఎస్, విరోధము. రెహబోతు అంటే జగడం. జగడము. ఎడము. ఎస్, ఎడము. షేబ. ప్రమాణం. సుక్కోతు. ఈజీ. పాకలు. పెనుయేలు. దేవుని ముఖము. ఎస్. అల్లోను బాకూత్. ఏడ్పు చెట్టు. ఎస్. బెనోని. దుఃఖపుత్రుడు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు. మనషే. మరచుట. మరపు. ఎఫ్రాయిము. అభివృద్ధి. అభివృద్ధి లేక ఫలము. గెర్హోము. పరదేశి. ఏప. దశమ భాగం. కాదు. ఎంత మెజర్మెంట్స్ ఎంత అవుతుంది ఏప అంటే? అది పావు. 2.5 సేరు. మస్స. శోధించుట. మెరీబా. వాదము. ఓకే. నిస్సి, ఇది అందరికీ తెలుసు. ధ్వజం. తబేరా. మంట.
తర్వాత కిబ్రోతు హత్తావా, దురాశ, ఎష్కోలు, గెల, ఇదంతా ఆదికాండం నుంచే రాశాను నేను. ఎష్కోలు, ద్రాక్ష గెల. హోర్మ, నిర్మూలము, ఆకోరు, ఏడుపు లోయ, కాదు, బాధ ఆకోరు లోయ, బాధ శ్రమ శ్రమ. ఆకోరు అంటే శ్రమ గల. యెజ్రెయేలు, దేవుడు విత్తినవాడు. ఈకాబోదు, ఇది తెలుసు అందరికి. ప్రభావం పోయెను, ఫెరేజ్ హుజ్జా, వినాశము. ఎస్, కరెక్ట్. తర్వాత బేల్ పరాజీము, ప్రవాహములు గల స్థలం. యా కరెక్ట్. రెహబాముకు మరొక పేరు ఏంటి? రెహబాముకు మరొక పేరుంది. ఇది మొదటి రాజులు, ఇది ఆదికాండం కాదు. ఇది ఇంతకుముందు అడిగింది ఆదికాండం కాదు, అంతకుముందు అడిగింది. అభియాము అంట, నాకు కూడా తెలియదు కానీ చూశాను నేను. మొదటి రాజులు 15:6 ఉంది అభియాము. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్య ధ్యానంకి వెళ్దాము. అందరూ బాగా చెప్పారు. కరుణావాత్సల్యం కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మరొక మారు నీ పాద సన్నిధికి రాగలిగి మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకై, కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అల్పురాలని, అయోగ్యురాలని నన్ను మీరు ఈ దినానికి, ఈ పూటకి ఎన్నుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నేను మట్టిదాన్ని అజ్ఞానురాలని ప్రభువా, మీరే నా నోటికి తోడయండి, మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను మాట్లాడబోయే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరొక మారు మీరు ఇదే విషయాన్ని మాతో మరి ముచ్చటించడానికి మరి ఇష్టపడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇందులో లోతైన సత్యాలని, అనుభవాలని మాకు నేర్పించమని, మీరు నేర్పిస్తుండగా శ్రద్ధగా ఆలకించి, ఇది నాకు తెలుసు, ఇంతే కదా అని అనుకోకుండా ఈరోజు మీరు ఏం చెప్తారో దాన్ని మేము కనిపెట్టుకుని అయ్యా దాని ప్రకారం జీవించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అల్పురాలనైనా నన్ను మరొక మారు జ్ఞాపకం చేసుకొని మోషేకు, యెహోషువకు తోడుగా ఉంటాను మీకు అని సెలవిచ్చిన దేవా, నా నోటికి కూడా తోడయండి. మీరే పలికించమని, మీరే ముందుండి నడిపించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రియ ప్రభు అయిన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను మాట్లాడాలనుకున్న విషయము చాలా సామాన్యమైన విషయం. ప్రతిరోజు వాటి గురించి మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. మరి ఎందుకో నన్ను చెప్పు అన్నప్పుడు నాకు వెంటనే ఈ వాక్యమే గుర్తొచ్చింది. దీని గురించి ఏం చెప్పాలో ప్రభు, అందరికీ ఇది బాగా తెలిసినదే. మరి నేను దీంట్లో నుంచి ఏం చెప్పగలను అనుకున్నాను. ఎంత ఆలోచించినా నాకు వేరే సబ్జెక్ట్ ఏది మరి జ్ఞాపకం రాలేదు. ఈ విషయమే మరి మాట్లాడాలని అనుకుంటున్నాను. సో మీకు కూడా అందరికీ బాగా తెలిసి చాలా మంది చెప్పిన విషయమే ఇది కూడా. సామెతల నుంచి 22వ అధ్యాయం 6వ వచనం అందరికీ తెలిసిన వచనం కదా, కంఠపాఠం అందరికీ. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఇవందరికీ తెలుసు కదా. చిన్నపిల్లప్పుడే పిల్లలకి నేర్పించాలా అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లలకి మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు వాళ్ళు, నేర్పించకుండా ఏ తల్లి ఉండదు. వాడు ప్రత్యేకంగా బాలుడు నడవలసిన త్రోవను నేర్పించు అని ప్రభు వాక్యం రాయించినాడంటే, తల్లి నేర్పిస్తేనే పిల్లలు ప్రతిదీ మాట అయినా ఏదైనా కూడా వాళ్ళ తల్లి మొదటి గురువు కాబట్టి తల్లి నేర్పిస్తేనే నేర్చుకుంటారు. మరి ప్రత్యేకంగా ఎందుకు ఈ మాటను సామెతల గ్రంథంలో రాయించినాడు దేవుడు అంటే, నాకు వచ్చిన తలంపు నేను ధ్యానించినప్పుడు, బాలుడు నడవలసిన త్రోవ నేర్పించడం మామూలుగా అన్నం తిను, అది చెయ్యి, ఇది పో అని చెప్తాం కదా, అట్లాంటి విషయాలు కాదు. వాడు ఎట్లా నడుచుకోవాలని జ్ఞానము కలిగిన మాటలు నేర్పించాల తల్లి అని.
బాలుడు నడవలసిన త్రోవలను బాల్యమందే నేర్పు. చిన్నవాడుగా ఉండంగానే మామూలుగా మనం అంటాం మొక్క ఎంగంది మానే వంగుతుందని. చిన్నప్పుడు ఏం నేర్పిస్తే, తప్పు చేస్తే గద్దించినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే వాళ్ళు అదే చేస్తారు. చిన్నోడు లేవాడు, చిన్నోడు చేసినాడు కదా కొంతమంది తల్లులు అంటుంటారు. క్షమించండి, నేనైతే పిల్లల గురించి మాట్లాడడానికి నాకైతే యోగ్యత లేదు. ఎందుకంటే మీరందరు తల్లులు, నేను కాదు. నాకు అందరూ బిడ్డలే కాబట్టి ఆ ధైర్యంతో సరే మాట్లాడదాంలే అనుకున్నాను. ఫస్ట్ ప్రభువా నేను ఇది చెప్పే అర్హత లేదని ప్రార్థన చేసుకున్నాను. కానీ బట్ అందరూ పిల్లలే కదా. నేను కూడా చాలా మంది పిల్లల్ని చూసినాను, మా సిస్టర్ పిల్లలు వాళ్ళని. కాబట్టి నేను కూడా చెప్పొచ్చేమో కొంచెం అని ధైర్యం చేసి చెప్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఐఎమ్ నాట్ వెరీ అథారిటేటివ్ టు టాక్ ఆన్ దిస్ అన్నమాట. ఎందుకంటే పిల్లల్ని పెంచే ఇది మీరు బాగా అనుభవించినారు, యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్. సో బాలుడు నడవలసిన త్రోవలు నేర్పించు అంటే ఆ విషయాలు నేర్పించాలా, అంటే మంచి చెడులు నేర్పించాలా. ఊరికే ఇట్రా అటు పోయాడు చూపో ఇట్లాంటి మాటలు కాదు. వాడికి జ్ఞానం కలిగిన మాటలు చెప్పేట్లా ఇవి తల్లి చిన్నప్పుడే నేర్పించాలి. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా. మామూలుగా తల్లికే ఉంటుంది, ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నప్పుడు తండ్రి అంత ఏదో వచ్చినప్పుడు కాసేపు పెట్టుకొని పక్కన దించుతాడు. కానీ తల్లి అయితే అంటి పెట్టుకొని ఉంటుంది బిడ్డను కదా. పడుకున్నప్పుడు తప్ప మిగతా అప్పుడంతా బిడ్డను సంకలు వేసుకునే పనులు చేసుకుంటారు. నేను చాలా మంది తల్లుని చూశాను పాపం. సంకలో పెట్టుకుని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, పడుకున్నప్పుడే పక్కన పడుకోబెడతారు. సో తల్లులకే చాలా అవకాశం ఉంటుంది పిల్లలతో మాట్లాడడానికి, చెప్పడానికి. తల్లికి ఏం తెలియలేదంటే నేను అనుకుంటాను పాపం ఈ పిల్లలకి ఏమి చెప్పలేదేమో, ఏమో చెప్పలేదు కదా తనకే తెలియదు ఏం చెప్తుందబ్బా అని. కానీ వాళ్ళ పంతాలో వాళ్ళ లెవెల్లో వాళ్ళు పిల్లలకి నేర్పిస్తారనమాట. దేవుడు అది ఆ జ్ఞానం తల్లికి ఇస్తాడు అనుకుంటారు. సో ప్రతి తల్లి కూడా తన బిడ్డకు మంచిదే నేర్పించాలనుకుంటుంది. ఎవరు ఆ తల్లి అలాంటి తల్లులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తన పిల్లలకు మంచి నేర్పించాలని, పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకి పేరు రావాలని కదా. పిల్లలు చెడ్డవారైతే తల్లి చాలా దుఃఖిస్తుంది అంటారు కదా. కుమారుడు ఏది జ్ఞానం లేని కుమారుడు అయితే తల్లి చాలా దుఃఖిస్తుందని ఇదే సామెతల్లోనే 10వ అధ్యాయంలో చెప్తారు. వాయిస్ పోయింది అమృతక్క. అక్క వాయిస్ రావట్లా అమృతక్క. హలో అక్క వినిపిస్తుందా? ఇప్పుడు వచ్చింది అక్క, ఇప్పుడు వచ్చింది వాయిస్ హలో వచ్చింది అక్క. వాయిస్ ఇప్పుడు వచ్చింది అక్క. ఇంతకు ముందు లేదా? లేదక్క, ఒక 2 minutes ఓన్లీ, 2-3 minutes. అవునా, ఓకే ఓకే. నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఓకే. కాబట్టి జ్ఞానం లేని పిల్లలంటే తల్లిదండ్రులకి బాధనేంటి, తల్లికి ముఖ్యంగా చాలా బాధ ఉంటుంది అనమాట. మనము బైబిల్లో చాలా మంది తల్లులను చూస్తాం. మనందరికీ చాలా బాగా తెలిసిన తల్లులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు అనే దాన్ని నేను కొన్ని ఉదాహరణలు చెప్పాలనుకున్నాను. మీకు తెలియదు కాదు, అందరూ తెలిసిందే. మొట్టమొదటిగా ఆదికాండంలో చూద్దాం. ఆదికాండంలో 22వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 22. ఈ 22వ అధ్యాయంలో ఆదికాండం 22:9. అలాగని వారిద్దరు, నేను మధ్యలో చదువుతున్నాను. అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. మనకందరికీ ఇది బాగా తెలిసిన సన్నివేశం కదా. అంతకంటే ముందు 21వ అధ్యాయంలో ఇంకొక మాట, అంటే ఇస్సాకుకు లోబడే మనసును, లోబడే గుణాన్ని ఎవరు నేర్పించింటారు? నేర్పించిండొచ్చు, కానీ చిన్నప్పుడు ఎవరు నేర్పించింటారు? తల్లి. పెద్దవాళ్ళు చెప్తే వినాలా, పెద్దవాళ్ళు ఏదినా వినాలా, దేవుని మీద భక్తి, దేవుడు ఏంటి అని తల్లే చాలా బాగా నేర్పించింది. మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఆమె పెంపకం గురించి అంత ఏమి రాయలేదు, కానీ ఎలా చేసింది ఏమి సారా అని. కానీ ఒక్క మాట ఇక్కడ చదివినామంటే మనము ఎక్కడంటే 10వ వచనంలో 9-12 చదువుతాను.
అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అంటే తన కుమారుని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది ఆమె. వాడు ఎట్లాంటి మాటలు, ఆగర్ కొడుకు మరి ఇస్మాయిల్ ఏం మాట్లాడినాడో, ఏం ఎగతాళి చేసినాడో, ఏం చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడో, ఎలా ఏం అది మనకేమి రాయబడలేదు. కానీ బట్ శారాకు అది నచ్చలేదు. ఇది తన కొడుకు నేర్చుకుంటాడేమో వీడు ఇట్లే కంటిన్యూగా ఉంటే అని, వాడు ఉండకూడదు అని చెప్పింది. అంటే కొడుకును ప్రొటెక్ట్ చేస్తుంది. తల్లి ఎట్లుంటుందంటే ఎప్పుడు తన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ఎదుటి వారి పిల్లల గురించి అంతగా ఆలోచించాలి. అంటే అది మంచి అని నేను చెప్పను కానీ, బట్ తన కాలిన ధర్మం ఎక్కడ కూడా ఉండదన్నమాట. తన పిల్లల్ని ముందు ప్రొటెక్ట్ చేసుకుంటారనమాట. శారమ్మ ఇక్కడే తన కొడుకుని చాలా ప్రొటెక్ట్ చేసుకుని తనకి ఎదురు లేకుండా చేసుకుంది అనమాట. ఇంకెవరో పోటీగా ఉండేటట్లు చూడలేదన్నమాట. పోటీ లేకుండా కొడుకుని పెంచింది. అంతేకాకుండా తండ్రి మాటకి విధేయత చూపించే కొడుకుగా చేసింది. కట్టగట్టి మరి కట్టెల మీద పెట్టాడంటే కట్టె చుట్టి ఆ చిన్నవాడు యవనస్తుడు మరి చిన్నవాడే అనే ఉంది అక్కడ. చిన్నవాడు అనే రాసింది. ఏ 12 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లోడు అయింటాడో మరి తెలియదు మనకు. అన్ని కట్టెలు ఒక మనిషిని కాల్చే కట్టెలు ఎత్తుకొని పోయాడంటే ఆ కాలంలో వాళ్ళు చాలా భద్రంగా ఉండేవాళ్ళు కాబట్టి అట్లా ఎత్తుకొని పోయిండొచ్చేమో. అంతేకాకుండా మంచి ప్రార్థనాపరుడు కూడా ఇస్సాకు. మనం ఇదే 23వ అధ్యాయంలో చూసినామంటే 23వ అధ్యాయం 23 కాదు 24 చదువుతాం. 24:63 అక్కడ చూసామంటే, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెచుండెను. అంటే ఈ సన్నివేశం కూడా మనకు బాగా తెలుసు. రెబ్కాను తీసుకొస్తున్నాడు ఎలియాజరు నుంచి మరి ఇస్సాకుకు పెళ్లి చేయాలని తీసుకొస్తున్నారు వాళ్ళ మేనమామ కూతుర్ని. మరి ఆ సాయంకాల సమయంలో ఎక్కడికి పోతున్నాడంటే ఇస్సాకు ప్రార్థన చేసుకోవడానికి పొలంలో పోతున్నాడంట. పొలానికంటే ఏదో పొలం పని చేసుకోవడానికి కాదు. ఎందుకు పోతున్నాడంట? ప్రార్థనాపరుడు. ఇవన్నీ ఎవరు నేర్పించారు? తల్లిదండ్రి. పిల్లలకు చిన్న నేర్స్తేనే పెద్ద అయినాక కూడా దాటి నుంచి తొలగిపోరు అనే మాటకు అర్థం అన్నమాట. వాడు చిన్నప్పటి నుంచే నేర్పించినారు. శారమ్మ ఏం చేయదో మనకి కానీ బిడ్డకు మాత్రము మంచి పద్ధతులే నేర్పించింది. ఎక్కడ తప్పిపోయినట్టుగా చూడమన్నమాట. ఇసాకు పెళ్ళైన తర్వాత కూడా కరువు వస్తే వాళ్ళ నాన్న వెళ్ళినట్లు ఐగుప్తుకు వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళాడు కానీ వాళ్ళ నాయన ప్రార్థన, అబ్రహాం ప్రార్థన తండ్రికి ఇక్కడ కరువు వచ్చింది నన్ను ఎక్కమంటారు రెఫరెన్స్ లో అవన్నీ చూసి చెప్పడం లేదు, అంటే వాళ్ళకి బాగా తెలిసింది కాబట్టి. కానీ ఇస్సాకు మాత్రము దేవుణ్ణి ప్రార్థించి దేవుడు వెళ్ళు అక్కడికి వెళ్ళి, కానీ ఈయన అబ్రహాం అట్లా వెళ్ళలేదన్నమాట. అంటే అబ్రహాం మొదటిగా అట్లా తెలియదు ఏమో, మొత్తానికి పోయి నష్టపోయినాడు అక్కడికి వెళ్ళి. మాత్రము ప్రార్థన చేసి నువ్వు అక్కడికి వెళ్ళు అంటేనే వెళ్ళాడనమాట ఎవరు? ఇస్సాకు. సో 20 అబ్రహాంలో వచ్చినట్టు కరువాక మరొక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళి అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నిలిచుము, ఐగుప్తు దీనికి పోదు, నేను చెప్పే చోటు నువ్వు అని ఇప్పుడు చెప్పాడనమాట. కానీ అబ్రహాం చెప్పలేదు. అబ్రహాం ఇష్టంగా వెళ్ళిపోయినాడు అంతే, దానికి కాన్సిక్వెన్సెస్ చేసినాడు అనమాట. సో తల్లి తండ్రి ఎంత మంచిగా పిల్లల్ని పెంచారు మనకు ఒక ఉదాహరణ ఇస్సాకు. శారమ్మ అబ్రహాం కూడా అనుకోవచ్చు, కానీ శారా మెయిన్. శారమ్మ కుమారుని చక్కగా పెంచింది. ఇంకొక స్త్రీ మనకు బాగా తెలిసిన నిర్గమకాండము చూస్తారా అందరికి ఓకే బాగా ఆమె కదా. 9వ చూద్దాము. ఫరో కుమార్తెతో బిడ్డని తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చని చెప్పగా అదంతా బాగా తెలుసు. పిల్లోని 3 నెలలు దాచిపెట్టింది, చంపమన్నారు కాబట్టి మరి చంపకుండా దాచిపెట్టి తర్వాత లాస్ట్ ఎవరు మనకి చెప్పింది. ఎంతో సుందరంగా పెట్టి తయారు చేసి, నేను అవన్నీ అనుకోవడం లేదు కానీ నిజంగా చాలా అవన్నీ చేసింది తల్లిగా ఆమె. కాకపోతే పిల్లవాడికి నేర్పిండే విషయం మాత్రం చాలా నేర్పింది. చిన్న పాలు వదులుతాన్ని తీసుకుపోయి పెద్దవాడు ఎప్పుడంటే మీసాలు వచ్చినప్పుడు గడొచ్చినప్పుడు పోలేదు ఆమె.
పాలు పాలు దాపి పెంచింది, పాలు మానగానే తీసుకుపోయి వదిలేసి ఉంటుంది అనుకున్నాను నేను. ఆయనకు పాలు ఇచ్చించుము అనే చెప్పింది కాబట్టి పాలు ఇచ్చేవని ఆమె పెంచింటుంది. తర్వాత ఆ, రాజు ఫరో కుమార్తె దగ్గర ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వను అతను కుమారుడు ఆయన వచ్చిన చూస్తామంటే 10లో అదే పెద్దవాడైనప్పుడు తీసుకుని వదిలేసింది. 11 ఏమంటున్నారు, ఆ దినములలో అంటే ఒకే పేరు కుమారుని ఎట్లా పెంచింది, ఆ కొద్ది రోజులకే పాలిచ్చి పెంచిన కొద్ది రోజులకే ఈమె తల్లి యాక్గా పాలిచ్చి పెంచుతుంటే పిల్లలకి ఎవరు పాలు ఇస్తారో వాళ్ళకి తెలియదు కదా తల్లి ఏమి అని. పాలు ఎవరు ఇస్తారో వాళ్ళంటూనే వాళ్ళకి. మరి ఈమె పాలిచ్చి పెంచింది కాబట్టి ఆమె తల్లిలాగే చూసుంటాడు ఆ చిన్న పిల్లవాడు. ఆమె తీసి వెళ్ళేస్తుంది, ఉండాలి నాయన నువ్వు ఆమె కొడుకుతావు, రాజు కొడుకు అవుతావు అంటే అన్ని విధాలు అంత సంతోషంగా నేర్పించింది. చిన్న పిల్లవాడికి ఎట్లా నేర్పించింది. మనం ఇప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే పిల్లలు సరిగా పలకలేరు, ఇక అర్థం చేసుకోలేరు, అక్కడికి వెళ్ళరా అంటే మనం ఇట్లా చూపిస్తుంటాం వేలు పెట్టి. ఆ నేరుగా అటుకు పోడు, వాడు ఎక్కడెక్కడో పోయి అక్కడికి పో తర్వాత నేరుగా పోరనమాట. ఈ తల్లి ఎట్లా నేర్పించినారో దేవుడు అద్భుతమైన ప్రణాళిక చూడండి. తల్లులు ఎంత చక్కగా ఆమె ఫరో కుమార్తె దగ్గర తీసుకు కుమారుడు అవుతావు, అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పిండు, ఆమె కుమారుడువే నువ్వు అని చెప్పిండు, ఆమె కుమారుడువే అని మాత్రం చెప్పలేదని ఈ వాక్య పెట్టాను. ఎందుకంటే ఏమిటి ఆమె ఆ దినములలో మోసే తన జనుల యుద్ధకు పోయి తన జనులు పరాయ జనులు అన్యనులు ఎవరు అనేది ఆమె ఎంత క్షుణ్ణ బిడ్డకు నేర్పింది అనమాట. మన పిల్లలకి అట్లా నేర్పిస్తున్నామా? నువ్వు బిడ్డలము, అన్యుల బిడ్డలం కాదు, అన్య పిల్లలము కాదు, నువ్వు ప్రభు బిడ్డలు. మనం ప్రత్యేకంగా ఉండాల్సిన వారం, జనాంగం వేరు చెప్తున్నామా మన పిల్లలకి? మనం పూజించే దేవుడు చాలా గొప్పవాడు, మనం పూజించే దేవుడు సర్వాంతర్యమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని అంత బాగా పిల్లలకి ఏం చెప్తావులేమ్మా, ఏమర్థమవుతుంది అంటాం కదా. కానీ మామూలుగా డాక్టర్స్ చెప్తున్నారు చిన్న పిల్లల కంట చెప్పినవన్నీ అవుతాయంట. వాళ్ళ మెదడులో మనకంటే ఎక్కువ మెమరీ సెల్స్ ఉంటాయంట, చాలా ఎక్కువ మెమరీ సెల్స్ ఉంటాయంట. మనం చెప్పిన మాట అంతా ఒక్కొక్క సెల్లో పోయి, అంటే ఒక్క సెల్ తో కాదు కదా బ్రెయిన్ ఉంటుంది, కోట్ల సెల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి ఫిల్ అవుతూ పోతే ఒక ఏజ్ ఇంకా గ్రాస్ప్ చేయదంట, తీసుకోదంట, అక్కడికి ఆగిపోతుంది అనమాట. ఆ బాల్లో ఆగిపోయినప్పుడు ఇంకా అవే నిలబడతాయంట, మిగతావన్నీ డెడ్ అవుతాయంట సెల్. సో అప్పుడు ఏదైతే వింటో అది బాగా నాటుకుపోతుంది అనమాట, కాబట్టి వాళ్ళకి అర్థమవుతా ఉంది, తప్పకుండా అర్థమవుతుందంట. మనం అందుకే చిన్న పిల్లలకే చెప్పండి, అర్థం కాకుండా బైబిల్ చెప్పండి, పాట పాడండి, దేవుని గురించి వాక్యాలే మంచి వాక్యాలు చెప్పండి. ఇప్పుడు కూడా చెప్తారనమాట, తల్లి గారికి ప్రెగ్నెంట్ లేడీ ఏంటి మంచివే చూడాలా, ఎక్కువ ఫెరోషియస్ గా ఉండేటివి చూడొద్దు, తర్వాత మంచి మాటలే మాట్లాడాలా, చక్కటి పాటలు పాడండి. కడుపుతో ఉన్న తల్లులకు చెప్పారు మంచి సంగీతం వినండి, ఎందుకంటే లోపల బిడ్డ కూడా వింటుందంట అవన్నీ. సో పాజిటివ్స్ వస్తుంది అవన్నీ చేస్తే కదా. మరి మామూలుగా అంటే నేను అది తెలుసుకోలేదులేండి, మామూలుగా వాళ్ళ హిందువులు మైథాలజీ ప్రకారం కూడా వాళ్ళు చెప్తారు కడుపులో ఉన్నప్పుడు ఏదో చెప్పి విని ఏదో చేయదు ఇది అనేసి. కానీ సైంటిఫిక్ గా కూడా చెప్తున్నారు ఇది నిజము, కడుపులో ఉండగా వాళ్ళు మాట్లాడిండే మాటలు వినారంట, ఆ సెల్స్ లో అవి పోతాయంట, అప్పుడు వినిన మాటలు గుర్తుంటాయి వాళ్ళకి అని. కొన్నిసార్లు మనం చెప్పే పిల్లలకి ఈ మాటలు చెప్తున్నారే ఇది ఎట్లా తెలిసి లేక ఒకసారి ఆశ్చర్యపోతుంటారు, మనం పోయింట్ చేస్తారు. సో వాళ్ళ మైండ్ లో ఎప్పుడో వినిండేది ఉంటుందట, అట్లాంటివి మళ్ళీ బయట చెప్తారు. ఇక్కడ చూస్తే ఆ మోషే అప్పుడు తన జనులలో ఒక హెబ్రీయుడు, తన జనులు హెబ్రీయులు అనేది నేర్చిందనమాట వాళ్ళ తల్లి గారు. అంతేకాకుండా బిడ్డల్ని మంచి పెంపకం పెంచింది ఆమె. 3 పిల్లలే, 3 కూడా ఏమైనారు, వాళ్ళు ప్రవక్తలైనారు. మిరియాము ప్రవక్తిని అయింది. అంత చిన్న బిడ్డ రాజు కుమార్తె మాట్లాడంటే ఎంత ధైర్యం, ఒక మాటకు ఒక మాట ఏదో చెప్పేసుకో
వీడు మా తమ్ముడే, మా అమ్మ పుట్టిన వాడే వీడు, మా అమ్మే లేచిపోయింది కదా. పిల్లలు అమాయకంగా అనమాట. కానీ ఈమె ఎంత పెద్దదో మనకు తీయడం లేదు. మిరియాము అంత చక్కగా వచ్చి దాన్ని ఫరో కుమార్తెతో మాట్లాడుతుంది. ఈ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి ఒక ఆమెను చూస్తున్నా నేను అని అడుగుతుంది. ఎంత చక్కగా అక్కడే ఉంది. వెళ్ళి వెళ్ళి తల్లిని తీసుకొచ్చింది. ఆ బిడ్డ తండ్రినే తీసుకొని వచ్చింది. నా తల్లి ఈమె అని చెప్పడం లేదు. ఎంత బాగా, ఎంత డిసిప్లిన్డ్ గా పెంచింది అసలు పిల్లల్ని. ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు దేవుని పిల్లలుగా ఎదిగారు. మన పిల్లలు ఎదుగుతున్నారు. ఒక సహోదరి అంటే లేరు అనుకుంటే వాడు, అందుకే చెప్తున్నాను. మా చర్చ్ లో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు కొంతకాలం దుబాయ్ లో ఉండి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ ఇద్దరే భార్యాభర్తలు ఇద్దరే వచ్చేవాళ్ళు అనమాట చర్చికి. ఆమెకు కొడుకు కూతురు ఉండేవాళ్ళు. ఏమంటే వాడు రాలేదే, ఏమక్క వాళ్ళు రాలేదే అని అడిగితే, నేను యవనస్తులమ్మ వాళ్ళు, పిల్లలు ఏడుస్తారు, వాళ్ళు రాత్రి అంతా ఏదో చూస్తారు, లేరంట. తర్వాత టీవీలో ఏదో వస్తుందంట ఆ టైంలో. నేనైనా అదేం అట్లా అంటావు, చర్చికి రా టీవీ చూస్తానంటే ఏమనుకున్నారు కదా. ఎట్లా ఉంటారు ఆదివారం తల్లి లేపరా, పంపించాలి కదా. వాళ్ళు ఆ దేశంలో ఉంటే అట్లా అలవాటు అయిపోయిందమ్మ. ఏ దేశంలో ఇప్పుడు మన దేశానికి వచ్చినావు, మనకంతా చర్చ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. ఆయన ఏం రీజన్ అక్క అది అట్లా చెప్తావు అన్న. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉండేవాళ్ళు. అట్లాంటి ఉన్నారు కదా. పిల్లలు ఆదివారం పాపం ఎప్పుడు రోజు త్వర వేసిపోతాం కదా. సండే స్కూల్లో పోతారు. మీరంతా పోలేదా సండే స్కూల్? మాకైతే ఆ భాగ్యం లేదు. ఇప్పుడు పెద్ద అయినాక రక్షించబడ్డాము, మాకు సండే స్కూల్ అనుభవాలే లేవు. మరి క్రైస్తవ పిల్లలు సండే స్కూల్ కి రాకపోవట్లా, సండే స్కూల్ పంపించాలి. పాతగా సండే స్కూల్ ఉందంట, స్కూల్. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ఆరాధన అయితేనే సండే స్కూల్కి వెళ్తారు. సండేలు పోయాను మన అందరినీ పంపుతున్నాం. మన వాళ్ళని అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు పెద్ద పట్టించుకోరు. తాతగారు చెప్పితే కూడా విన్నారు. అందుకే అంటున్నారు, బాగుందే నేర్పించండి. తండ్రి శిక్షణ కుమారుడు ఏంటాడంట, శిక్షించకపోతే బుద్ధి రాలంటే తండ్రి శిక్షాలంట. ఆమెతోనే మరి సొలొమోన్ మహారాజు చాలా చక్కగా చెప్పాడు. ఆయన మరి చిన్నప్పుడు బాగానే ఉన్నట్టున్నాడులేండి, పెళ్ళైనా భార్యలు తిప్పేశారు కదా. చిన్నప్పుడు ఆయన చాలా పెరిగితే ఉన్నాడు అనమాట. కాబట్టి ఒకే చక్కగా పెంచి పిల్లల్ని. మోషే ఎంత పెద్ద భక్త అయిపోయి మరి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి అంటే కాలం వాళ్ళే 6 లక్షలు అయితే దాదాపు 20-25 లక్షల మందిని మరి నడిపించినాడంటే ఎంత. మనం 10 మందిని మేనేజ్ చేయలేం కదా. 10 మంది ఎక్కడ నిలమంది. ఆ 10 మందిలో ఒక 3-4 మన మాట వినరు, చెప్పిన మాట వినరు. ఇట్లే రాండి, ఇట్లా పోదామంటే వాళ్ళు ఇట్లా తిరిగి వస్తాయి అనడము, ఏదో ఒకటి చేస్తారన్న. ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు అన్నమాట. ఎవరో ఒక్క దారి పోయడానికి ట్రై చేయరు. కానీ అన్ని లక్షల మందిని నడిపించడానికి మోషే చేసినట్టు అది దేవుని కృపకు. మరి ఈమె చిన్నప్పుడు పెంచడము అంత చక్కగా బిడ్డల్ని పెంచిందనమాట. మన వాళ్ళు ఎవరు అని గుర్తేటట్లు పెంచింది మోషేని. మన వాళ్ళు నాకు అప్పుడు చాలా నచ్చింది అంట. మన హెబ్రీడ్ అతడు తన జనులలో ఒక హెబ్రీయుడు, అంటే హెబ్రీయుడు అని ఆమె ముందే చెప్పింది. హెబ్రీయుడు నాయన, నువ్వు రాజకుమార్తె పెంచుంది కానీ నువ్వైతే హెబ్రివే అని చెప్పి 40 ఏళ్ళు మరి ఏమి మాట్లాడకుండా అక్కడ విద్యలు నేర్చుకున్నాడు. ఎక్కడా కూడా బయట పెట్టినట్లే లేదు. నేను మరి హెబ్రీయుడు నేను తెలుసు అనుకోండి రాజకుమార్తెకు. ఆయన అట్లా చూసుకోలేదు ఎక్కడ కూడా బయటకు మాట్లాడినట్లుగా మనం చూడం. 40 సంవత్సరాలు రాజకుమారుడు లాగే పెరిగాడు. 40 ఏళ్ళ తర్వాత చిన్నప్పుడు వాడు చెప్పిన మాటను బట్టి తన జనము అని తన జనం దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ మిగతా విషయాలన్నీ మనకు తెలుసు అనమాట. సో అక్కడ ఒకే వేద అంత చక్కగా పెంచిందనమాట. అలాగే మరి ఇంకొక మనకు బాగా తెలిసిన ఇంకొక తల్లి ఎవరు, మీరే చెప్తారు, చెప్పండి. ఇంకొక తల్లి అన్నా అన్న సమూయేలు. అన్న కూడా ఎట్లా అన్న కూడా అదంతా నేను చెప్పదలుచుకోలేదు. ఆమె ఎట్లా ప్రార్థన చేసింది అవన్నీ ఏం చెప్పదలుచుకోలేదు. కానీ
అన్న 1వ అధ్యాయం 24లో వచనంలో చూస్తే 24లో చూస్తే అప్పటికే పుట్టినాడు, మరి ఆ బిడ్డను తీసుకురాలేదు, పాలు విడిచిన తర్వాత తెస్తాను అని భర్తతో చెప్పిందామె. 24 వచనం చూస్తే పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని శిలోహులోని మందిరంకు వచ్చెను. సో ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు వాడేంటాడు? 3 ఏళ్ళు. ఎందుకంటే 3 కోడల్ని తెస్తుంది అని నేను అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. సంవత్సరానికి ఒకసారి, ఏడాదికి ఒకసారి వచ్చేవాళ్ళు కదా వాడు. 3 సంవత్సరాలుగా రాలేదాము కాబట్టి 3 కోడల్ని తీసుకొని వచ్చిందేమో ఆ పిల్లవాడి తరఫున అని అనుకుంటున్నాను. బాలుని ఎత్తుకొని 3 కోడలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని చిన్నవాడిని తెచ్చింది. ఆ చిన్నవాడికి ఆమె ఏం మాటలు చెప్పిందో, ఎంత 3 ఏళ్ల పిల్లోడు ఏమండి మీకు అన్ని బాగా వింటాడా మనం చెప్పినవన్నీ? ఏం వినడు. మనం ఇట్లా చెప్తుంటే వాడు ఎక్కడ పక్కన ఆడుకుంటా అంటాడు, పక్కన అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది లాగుతాడు, మనల్ని లాగుతుంటాడు, మన వెంట్రుకలు పీక్తుంటాడు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఆ 3 ఏళ్ల పిల్లలు. మరి ఈ అబ్బాయికి అంత చక్కగా ఆమె ఎలా నేర్పించిందో, ఆ తల్లులు ఎంత టాలెంటెడ్ అండి నిజంగా. దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని చెప్పబడింది కదా, చాలా చురుకైన వారు. ప్రభువును అంగీకరించిన మనమందరం కూడా హెబ్రీలమే కదా. మీరు కూడా ఇశ్రాయేలీలే అంటున్నారు. మీరు ఆత్మీయమైన ఇశ్రాయేలీలు. ఆ చురుకుదనం ఎక్కడ ఉండాలా? మనలో కూడా ఉండాలా. మనం కూడా నేర్పించవచ్చు. ఆ రోజున్న మనుషులు అదే మనుషులే, మనం కూడా అదే మనుషులమే. కాలాలు మారిపోయినాయి అంతే. ఆ కాలం వేరే ఉంది, ఈ కాలం వేరే ఉంది. ఈ కాలంలో చాలా కష్టం అంటే ఎందుకు? కడుపుతో ఉన్న నువ్వే 24 గంటలు సెల్ చూస్తుంటావు, వాడికి పుడతానే సెల్ కావాల్సి వస్తుంది. ఎవరో చెప్తున్నారు నిన్నను మొన్న అంటున్నారు, అక్క సెల్ అడిక్షన్ చాలా అయిపోయింది, సెల్ ఇకపోతే ఏడ్చేస్తున్నారట. ఒక డాక్టర్ భార్య చెప్తుంది, చాలా అడిక్ట్ అయిపోయినాడంట అండి ఆ సెల్ కి అబ్బాయి. ఆ అమ్మాయి సెల్ తీసుకుంటేనంట నేను ఇంట్లో నుంచి పారిపోతాను, ఎక్కడైనా పడి చచ్చిపోతాను అంటుందంట సెల్ ఇకపోతే. ఎంత చిన్నపిల్ల చూడండి ఆ మాటలు అంటుందంట. సెల్ కి అట్లా అడిక్ట్ అయిపోయినారు. ఏమంటే పని చేసుకోవడానికి సెల్లులు ఇచ్చేస్తారు, అన్నం తినాలంటే సెల్ ఇస్తారు. సో సెల్ ఫోన్ ఉన్నంత ఇంటిమసీ పిల్లలకి తల్లిదండ్రులతో లేదు, ముఖ్యంగా తల్లితో లేదు. తల్లితో చాలా అటాచ్డ్ గా ఉండాలి తండ్రి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎత్తుకుంటాడు, డ్యూటీలకు వెళ్తారు, వాళ్ళు పనుల్లో ఉంటారు. ఈ కాలంలో లేడీస్ కూడా డ్యూటీలకు వెళ్తారు అనుకోండి, ఎంతైనా తల్లి పాలిచ్చి పెంచుతుంది కాబట్టి తల్లి కొంచెము ఎక్కువ అటాచ్డ్ గా ఉంటారు. కానీ ఈ ఎట్లయిపోయినారంటే ఇప్పుడు తల్లి కూడా అటాచ్ లేదు, సెల్కి అటాచ్మెంట్ ఉందన్నమాట. సెల్లే తల్లి. సెల్ ఏం చేస్తే అది చేస్తారు, సెల్లో చూస్తేనే మాట్లాడతారు, సెల్లో చూస్తేనే వింటారు, లేకపోతే వినరు. సెల్ చేతికి ఇస్తేనే మాట వింటారు. ఎంతమంది పిల్లలు అట్లా, ఎంతమంది మనవాళ్ళు మనవరాలు లేరండి? చాలా మంది ఉన్నారు. ఆ కంట్రోల్ చేయాలన్నమాట. వాడు నడవలసిన త్రోవను మనకి నేర్పించాల. ఆ సమయంలో అది ఇవ్వకూడదు. అన్నం తినడంటే ఇంకోటి అంతా చూపించి తినిపించాలా. సెల్లే చూపించాలనా? ఆ సెల్ చూపిస్తే తలకాయ నొప్పి పోతుందండి, లేకపోతే చాలా గొడవ చేస్తారు అంటారు. అరే గొడవ చేయడం ఏంటి అసలు? మనల్ని అందరూ ఎట్లా పెంచినారు? మనల్ని పెంచినారు కదా తల్లిదండ్రులు. మనం అయితే మొగాన్ని ఆడ వారేస్తుంటే తిను అని కదా, తినిపించేది కూడా లేదు. 2 ఏళ్ళు తినే అంత వచ్చిందంటే ప్లేట్లు వేసి ఆడ వేసేస్తాండ్రు. కిందేస్తావా మీదేస్తావా ఎట్ట తింటావో తినాలంతే. అట్లా చెయ్యాలని నేను అనుకుంటాను. అబ్బా మళ్ళీ పాత రోజులు రావాలి. ఊరికే చాలా ప్యాంపర్ చేసి పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు. నీకేం పిల్లలు కన్నావా ఏమన్నా, నీకేం తెలిసి అంటారేమో మీరంతా. కానీ డిసిప్లిన్ చేయాలంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. మరి ప్రేమ చూపించొద్దండి అనడం లేదు. అట్లా మరి సెల్ లేకుండా ఆనందం లేదు అని అంటే చాలా ఘోరంగా అయిపోతుంది కదా. సెల్ చూసుకుంటే ఏం తింటారో, వాళ్ళు ఏం తింటున్నారో కూడా తెలియదు. అందుకే ఈ చిప్స్ అంట ఇట్లాంటివన్నీ ఎక్కువ, కురుకేలు అవి ఇవి తిని పిల్లల ఆరోగ్యాలు పాడు చేసుకొని చిన్నప్పుడు అందరికీ అద్దాలు. ఎప్పటికీ చిన్న పిల్లలు, ప్రతి పిల్లడికి, ఏ పిల్లోడికి చూసినా కూడా అద్దాలు ఉన్నాయి ఇప్పుడు. చిన్నప్పుడు ఏదో కుక్కలకు వాటికి ఇటు పెడతాండ్రు అనమాట ఫ్యాషన్ గా. మేము చిన్నగా ఉన్నప్పుడు కుక్క పిల్లలకి అద్దాలు పెడితే ఏంది కుక్కలకి అద్దాలు పెట్టి ఫోటోలు తీసినారే అనుకుంటాను. ఇప్పుడు పిల్లలకి అట్లా పెడుతున్నారు, చిన్న పిల్లలకి అద్దాలు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ తర్వాత అట్లా తీసుకొస్తే ఆ బిడ్డను, చిన్నవాడిని తీసుకొచ్చి ఎట్లా ఇచ్చిందంట ఆమె, ఆ బిడ్డను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి అక్కడ వదిలిపెట్టేసింది అనమాట. ఏలీకి చెప్పి వదిలేస్తే అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బజార్లోకి పోయి వస్తానంటే కూడా అమ్మ ఏడుపు వస్తుంది కదా, చిన్నప్పుడు వదిలేసిపోతాంది అని. ఈ పిల్లోని ఏకంగా మందిరంలో, ఆ మందిరం శిలోహ మందిరం అంటే ఏం చిన్నది ఏదో డేరాలు వేసి ఇట్లా పెట్టిండేది కాదు, చాలా పెద్ద మందిరం అంట శిలోహ మందిరం కదా. ఆయన ఒక పీట వేసుకొని కూర్చుండేవాడట ఒక స్తంభం దగ్గర ఏలి.
అంత పెద్ద మందిరంలో, అంత నిర్మానుష్యంగా ఉండే మందిరంలో ఎవరు ఉండరు కదా, దినమంతా ఎవరు ఉండరు అక్కడ. అట్లాంటి మందిరంలో అక్కడ వదిలేస్తే ఆ పిల్లోడు అక్కడే దేవునికి మొక్కెను. ఏముంది అక్కడ మొక్కడానికి? ఆ? మందసం ఉంది. మందసం చూసే మొక్కుతున్నాడు. మందసం అంటే దేవుడు, మందసం అంటే కరుణాపీఠం. అక్కడ దేవుడు ఉన్నాడు అనేది నేర్పించింది ఆమె. అక్కడ మొక్కుతున్నాడు బిడ్డ. మనం ప్రార్థన నేర్పిస్తున్నామా? పిల్లలకి నేర్పిస్తున్నామా? చిన్నప్పటి నుంచే ప్రార్థన చేయి అంటున్నామా? చిన్నపిల్లలు లేక వాళ్ళు ఏం చేస్తారు? పడుకుండేటప్పుడు చేసుకుంటాం మేము. వాళ్ళకి తప్పకుండా వస్తుందో రాదో ప్రార్థన చేయల్లా అనేది మాత్రం నేర్పించాలండి. అది ఎట్లా నేర్పిస్తారో తెలియదు. మళ్ళా మీరు కళలో అడుగుతారు, ప్రార్థనలో అడుగుతారో అన్నాను అడగండి. ఆమె ఎట్లా నేర్పించింది బిడ్డకు? అక్కడ ఉండిపోవడానికే నేర్పించింది ఆమె. యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎంత నేను అది ఎప్పుడో అండర్లైన్ చేసుకున్నాను. ఎక్కడ చూసినా నేను దాన్ని అండర్లైన్ చేస్తాను. యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎంత చిన్నవాడు, ఒక 3 ఏండ్ల వాడు దేవునికి మొక్కెను. ఎంత భయం లేకుండా, అంత పెద్ద మందిరంలో ఎవరు లేరు. పైగా అంత బాగుందా అంటే ఆయన కొడుకులు ఉత్త తాగుబోతున్నాయి చూస్తుంటే. వాళ్ళని చూస్తేనే భయం వేస్తుందో ఏమో పాపం చిన్న బిడ్డకి. అట్లాంటి వాళ్ళు ఉండే చోట అన్నా కూడా ఎంత ధైర్యంగా వదిలేస్తుంది. ఆమె పెంపకం మీద ఆమెకు అంత నమ్మకం ఉంది. అన్నిటికంటే దేవుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. మనం ప్రార్థనాపూర్వకంగా, అందుకే మరి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏమంటాడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం స్త్రీరాల యెహోవా మాటను వినుడి. ఏమవుతుందంటే అక్కడ పసిపిల్లలు వీధుల్లో లేకుండా అయిపోతారు. ఇప్పుడు అయినారు. ఆడుకోవడానికి ఏ పిల్లలు పోతున్నారండి? అందరు సెల్ ఫోన్లే కూర్చొని ఉంటున్నారు. ఆడుకోవడానికి ఎవ్వరు పోవడం లేదు. ఇంతకుముందు 24 గంటలు ఆడుకుంటా చిల్లకట్టంట, గోళీలంట, ఏంటేంటివో ఆడుతా ఉండ్రి. వీధి నిండా పిల్లలే ఉండేవాళ్ళు. ఒకటే గోల చేసేవారు. ఏం పిల్లలంతా వచ్చి ఈడ గోల చేస్తారని అరుస్తా అంటే మాకు, ఏంది పిల్లలంతా వచ్చి ఇక్కడ గలాట చేస్తున్నారు, అక్కడ పోండి మైదానానికి పోండి అంటే మైదానాలే లేవులేండి పాపం వాళ్ళకి. ఆడేవాళ్ళే లేరు. ఇంకా మైదానం ఏమొస్తుంది? వీధుల్లోనైనా ఆడతారంటే వీధుల్లో కూడా ఆడేవాళ్ళు లేరు. నేను ఒకసారి బ్యాంకులో ఉన్నప్పుడు బ్యాంక్ ట్రైనింగ్ మీద కలకత్తాకి వెళ్ళాను నేను, ఒక 3 months. అక్కడ చూస్తేనండి వీధిలో సండే పోతే, మిగతా రోజుల్లో కాదు కానీ సండే చూస్తే ప్రతి వీధిలో ఫుట్బాల్ ఆడుతుంటారు, క్రికెట్ సగంలో ఫుట్బాల్ ఉంటుంది, సగంలో క్రికెట్. వాళ్ళకి మహా పిచ్చిన్నట్టుంది అసలు. చూస్తే ఏ వీధిలో పోయినా ఫుట్పాత్ల మీద ఒక బ్యాచ్ ఆడుతుంటే, రోడ్డు మీద ఒక బ్యాచ్ ఆడుతుంటే, ఆ ప్రక్క ఫుట్పాత్ మీద ఇంకొక బ్యాచ్ ఉంటుంది. అట్లా ఆడుతున్నారు అక్కడ. నేను భలే ఆశ్చర్యపోయాను. ఇదేంటి అసలు? మా ప్రక్క క్రికెట్ అంటే ఆడ గ్రౌండ్ చూసుకొని పోతారు, వీళ్ళేంటి రోడ్లు ఫుట్పాత్లు అన్ని ఆడేస్తున్నారు. అక్కడే ఫుట్బాల్ ఆడుతున్నారు, అక్కడే క్రికెట్ కూడా ఆడుతున్నారు. ఆ కొంచెంలోనే వాళ్ళకి ఇంత పెద్ద మైదానం అంతా ఉండాల్సిన అవసరం లేదు. అట్లా పిల్లలు అట్లా ఆడుకుంటా ఉండరు. ఇప్పుడు మరి అదే మరి ఇప్పుడు ఎట్లుందో మరి తెలియదు. నేను చెప్తాంటే సంవేర్ ఇన్ 90s లో మాట. ఇప్పుడు ఎట్లున్నారో మరి తెలియదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఆడుకుండే పిల్లలే లేరు అసలు. కోతి కొమ్మచ్చులంట, చెట్లుంటే చెట్లు ఎక్కేది, కొమ్మలు పీకేది, ఇవన్నీ చేస్తాండ్రి. ఇప్పుడు ఆ కథనే లేదు. 24 గంటలు సెల్ ఫోన్ టీవీ, ఇవి రెండే ఉన్నాయి. మరి మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం? మనం మనవరాలను ఎట్లా పెంచుతున్నాం? ఆ బాధ్యత కూడా మనదే. చాలా మంది అవ్వగారు తాతగారు బేబీ సిట్టర్సే కదా, కాదా? ఇక్కడ ఉండే అవ్వగారు తాతగారు మేమేం కాదమ్మా అని చెప్తారు ఎవరన్నా? ఎవరు అదృష్టవంతులు. లేదంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బేబీ సిట్టర్స్. పిల్లలు ఉన్నారంటే వెళ్ళి పిల్లల్ని చూసుకోవడానికి తల్లిదండ్రి ఉండాలంటారు. అంటే జాబ్ చేసే అమ్మగారు ఉంటే, పిల్లల తల్లులు ఉంటే తప్పకుండా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కాబట్టి పోతారు. చాలా దూరంగా ఉంటే వాళ్ళు ఎక్కడో బేబీ కేర్లోనో ఎక్కడో పెడతారు. కానీ బట్ మామూలుగా అయితే అమ్మగారు అంటే అమ్మమ్మ గారు నానమ్మ గారే ఉంటారు. సో ఈ తల్లి అంత చక్కగా మరి బిడ్డకు నేర్పించినట్లుగా చూస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూస్తే, ఇంకొక వ్యక్తి ఇంకెంత బాగా పెంచింది అని చెప్పడానికి, తల్లి పేరు మనకు చెప్పలేదు, తెలియలేదు. కానీ 17వ అధ్యాయంలో చూస్తామంటే, ఇదే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఏమంటున్నాడు దావీదు? జీవము గల దేవుడు, తర్వాత
జీవము గల దేవుని సైన్యం జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు అంటే జీవము గల దేవుడు అని చెప్తున్నాడు. దేవుని గురించి అంత చక్కగా తెలిసింది అంత చిన్నవాడికి. దావీదు కూడా ఏం పెద్ద వయసు వాడేమి టీనేజర్ 18-19 ఏళ్ళ పిల్లోడు ఏం కాదు కదా. మరి ఆజానుబాహుడుగా ఉండిండొచ్చు. అప్పుడంతా బాగా పెద్ద దేహాలు ఉండేవాళ్ళు కాబట్టి పెద్దవాడే అయింటాడు అని అంటారు. ఏదో ఒక కామెంటరీలో చదివాను. నేను ఎప్పుడు కూడా దావీదుని ఎందుకో మరి నేను పొట్టివాడుగా అట్లనే ఊహించుకుంటాను. నేను ఎప్పుడు కూడా చిన్నవాడు అంటే నేను ఎప్పుడు నా మైండ్లో అట్లా ఉండేది అనమాట, చిన్నవాడని. ఆ కామెంటరీలో రాశాడు చిన్నవాడు ఏం కాదు, చాలా పెద్దవాడే ఉంటాడు. అంటే పెద్దవాడు అంటే వయసులో పెద్ద అని కాదు, మంచి దేహదారుఢ్యం గలవాడు, బాగా లావుగా ఉండేవాడేమో. ఎందుకంటే సౌలు ఏమంటాడు, గొల్లియాతుని చంపేయకపోతానంటే ఇదిగో నాయన ఈ కవచాలు ఇవన్నీ వేసుకోని ఇస్తాడు. రాజు వేసుకుంటే కవచం చిల్లోనికి ఇస్తారా ఎవరన్నా? వేసుకుంటాడా? ఆయన నాకు సరిపోలేదండి, ఇవన్నీ పెద్దగా అవుతున్నాయి, లూజ్ అవుతున్నాయి అన్నాడా కదా? ఆ మాట అంటేది కదా. పిమ్మట సౌలు తన అదే 17వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి, తన యుద్ధ వస్త్రాలని దావీదుకు ధరింపజేసినాడంట. దావీదుకు ధరింపజేస్తే ఎట్లా సరిపోతాయి 13-14 ఏళ్ళ పిల్లోనికి? 15 ఏండ్లే ఉన్నాయి అనుకుందాంలేండి, చిన్నవాడే కదా. కానీ రాజు ధరించేటివి సౌలు చాలా అందరిలోన ఎత్తుగా కనపడేవాడు అంటున్నారు. సౌలుని పరిచయం చేసినప్పుడు మనకు ఆ వచనాల్లో ఉంది కదా, అందరికంటే పైన ఎత్తుగా కనపడేవాడు, అందగాడు అని. మరి సౌలు ధరించే ఇదేమి శిరస్త్రాణము, యుద్ధ వస్త్రాలు అన్ని కూడా మరి దావీదుకి ఇచ్చినారంట. దావీదు అవి ధరించేమన్నాడు. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు, అలవాట్లేదు, అంతే, సరిపోలేదు కాదు, అవి అలవాట్లేదంట. అంటే మంచి దేహదారుఢ్యం గలవాడు దావీదు కూడా పెద్దవాడు. నాకు అప్పుడు స్ట్రైక్ అయింది అన్నట్టు. అంతకుముందు అంతా పాపం పిల్లోనికి అయిపోయి ఎట్లా ఇచ్చినాడు అబ్బా ధరించమని. ఎంత చిన్న విషయం కూడా మనము చదివేటప్పుడు సరిగా అంటే నేను చదవలేదు, మీరందరూ చదివినారేమో, సారీ. మీకందరికీ ముందే అర్థమైందేమో, కానీ నాకు ఆ కామెంటరీ చదివినప్పుడే నాకు వెలిగింది అనమాట బల్బు. నిజమే కదా. మరి నేను ఎప్పుడు అనుకుంటేదాన్ని అంత పెద్ద వస్త్రాలు ఇస్తే ఎట్లా వేసుకొని పోతాడు అనుకున్నాడు పిల్లోనికి. చిన్న పిల్లోడికి వేసి ఈ యుద్ధ వస్త్రాలు వేసుకొని పో అని చెప్పినాడు ఆయన. నాకు అలవాట్లేదని పోయినాడు, కానీ పాపం సరిపోయిండవు అట్లే అనుకుంటున్నాను నేనైతే. నిజంగా అవి సరిపోలేదు అంటే అర్థం ఏమి, ఇతను కూడా బాగా జానుబాహుడుగానే ఉన్నాడు, భద్రంగానే ఉన్నాడు. నాలో ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్ నిజంగా ఇప్పటికి కూడా పోదు నాకు. దావీదంటే పిల్లోడు, చిన్నోడు అన్నట్లే ఉంటుంది. అక్కడ గొల్లియాతుని చంపినప్పుడు చిన్నవాడే. తర్వాత నేను అనుకున్నాను అనమాట, అవును ఈ యుద్ధ వస్త్రాలు సరిపోలేదు ఆయనకంటే. మరి తర్వాత అంత పెద్ద గొల్లియాతు ఖడ్గం కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద ఖడ్గం పెట్టి ఆయన తల నరికినాడంటే చిన్నపిల్లోడు అయితే నరుకుతాడా? అంత బలం ఉండదు కదా, అంత చిన్నగానే ఉంటాడు, అంత పెద్దగా ఏమి ఉండదు. కానీ ఈయన మంచి ఎత్తు పొడగగా భద్రంగా ఉండే వ్యక్తే అని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ దావీదును మరి ఇంత భక్తిపరుడు, అంత వయసులోనే ఆయన ఏమంటున్నాడు, జీవము గల దేవుడు అంటున్నాడు. అసలు దేవుణ్ణి వర్ణించడంలో దావీదు తర్వాతేనండి ఎవరైనా కదా. మనం కీర్తనలు చూస్తాం, కీర్తన గ్రంథము కీర్తన 22వ కీర్తన తీయండి. 22వ కీర్తన 22 ఏం రాశాడు అసలు. దేవుని గురించి దావీదు వర్ణించినంతగా ఇంకెవ్వరు వర్ణించలేదు. ఆయన స్తుతించినట్టుగా ఇంకెవ్వరు కూడా స్తుతించలేదు అనమాట. సో ఇక్కడ ఏమనుంది కీర్తన 22:9లో ఆయన తల్లిని అంటే నేను తల్లిని గురించి చెప్పాలని దావీదు యొక్క పరాక్రమాన్ని గురించి చెప్పాలని కాదు, జస్ట్ అట్లా చెప్పానది. దావీదు యొక్క తల్లి పేరు ఎక్కడైనా రాయబడిందా? ఎవరికన్నా తెలుసా దావీదు తల్లి పేరు? దావీదు తల్లి అని మనకి 22వ అధ్యాయంలో 22వ కీర్తనలో రాస్తే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంత చిన్నపిల్లవానికి నమ్మకం ఎట్టొస్తుందండి? తల్లి చెప్తా ఉందనమాట, పాలు ఇస్తూ కూడా దేవుని గురించిన మాటలే చెప్తా ఉంది ఆ తల్లి. ఆ తల్లి ఎంత భక్తిపరురాలు కదా, ఎంత విశ్వాస, అసలు దేవుడు అంటే ఆమెకి ఎంత నమ్మకం ఉంది. ఉగ్గుపాలతో నేర్పించింది దావీదుకి. దావీదు మరి
మిగతా పిల్లలకి నేర్పించలేదేమో, ఎవరో అన్నారు, మరి ఎక్కడ కామెంటరీ చదివినారో తెలియదు, నేనైతే చదవలేదు కానీ ఎవరో అన్నారు, దావీదు ఎందుకు పాపం గొర్రెలుగా సిగ్గున్నాడు, వీళ్ళందరూ ఇంట్లో ఉంటే ఆ చిన్నోడని చిన్నోడిని అట్లా పంపించినారంటే, యాక్చువల్గా ఎస్ఐకి ఇద్దరు భార్యలు, ఒక ఆమె దాసి, ఒక ఆమె భార్య. ఆ భార్య పిల్లలే ఆ 7 మంది. 7 మంది పిలిచి చూపిస్తాడు కదా సమూయేలుకి, ఎలియాబును వాళ్ళందరినీ చూపిస్తారు. వాళ్ళందరూ ఒక తల్లి పిల్లలు. దావీదు ఒక్కడే ఒక దాసి, వాళ్ళ ఇంట్లో ఉండే దాసి కొడుకు, అంటే యెషయికి పుట్టిన వాడే గాని దాసి కొడుకు, అందుకని ఆ పిల్లల్ని అంత లెక్క చేసేవాళ్ళు కాదు, ఎప్పుడు అడవిలో ఉండేవాళ్ళు. ఇంకొక కామెంటరీలో చదివినాను నేను, మామూలుగా గొర్రెలు కాసే పని ఎవరికంట, ఆడపిల్లలకంట. నాకైతే అది చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఏ ఇంట్లోనైనా కానీ పశువులు గొర్రెలు ఉన్నాయంటే ఆడపిల్లలు పోతారంట మందల వెంబడి. నాకు అప్పుడు అనిపించింది, అందుకే రెబ్కా పోయింది కదా, ఆ అంత ఇద్దరు కుమార్తెలందరూ పోయారు కదా కదా వాళ్ళందరూ పోయి మరి అక్కడ పశువులు మేపి నీళ్ళు పెట్టి అవన్నీ చేస్తున్నారు కదా, అదేనేమో, అందుకేనేమో అని అనిపించింది అనమాట. అని అక్కడ ఆ కామెంట్లో రాశారనమాట. ఇశ్రాయేలీలకి, యూదులకి అదొక ఇదంట, అమ్మాయిలు పశువులు చూసుకోవాలంట, పశువులు కానీ గొర్రెలు కానీ అమ్మాయిలు కాసుకొని రావాలంట, అబ్బాయిలు కాదు కదా. మనం యాకోబును కూడా చూస్తాం. యాకోబు మరి పోయినప్పుడు అప్పుడు కూడా అమ్మాయిలే కదా పశువులు మేపుకుంటూ వచ్చి నీళ్లు పెట్టడానికి అక్కడ వచ్చిండేది. కాబట్టి వాళ్ళు ఆడపిల్లలు పోతారంట, లేదంటే చిన్నవాడు, అందరికంటే ఆడపిల్లలు లేరంటే చిన్నవాడు. మరి దావీదుకు అక్కలు కూడా, అక్కల చెల్లెలు ఎవరు ఉన్నట్టున్నారు, మరి దావీదునే పంపించినారు అనమాట. దావీదు గొర్రెలు కాసే పోయినాడు. గొర్రెలు కాసే పిల్లోడికి ఏం తెలియలేదేమో అనుకుంటాం, కానీ తల్లి ఎన్ని పాటలు పాడాడు, ఎంతగా దేవుని స్తుతించినాడు, దేవుడే నన్ను కాపాడినాడు, దేవుడే మరి ఆ ఎలుగుబంటు సింహం బారి నుంచి మమ్మల్ని కాపాడినాడు, నన్ను కాపాడినాడని మరి సమూయేలు గ్రంథంలో మనం చెప్పడం మనం చూస్తాం కదా. ఏమంటాడు, నేను దానిని తరిమి 34 వచ్చిన 17:34లో, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహంలోని ఎలుగుబంటిని వచ్చి మందలో నుంచి ఒక గొర్రెపిల్లని ఎత్తుకొని పోతుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. చిన్నపిల్లడు అయితే ఈ పనులు చేస్తాడా? చేయడు కదా. నిజంగా ఉన్నాడు అనమాట దావీదు కూడా. కొట్టి చంపినాడంట. అవన్నిటిని చంపినాను నేను, వాటినన్నిటిని చంపినానంటే నేను కాదు, నీ దాసుడునైన నేను ఆ సింహం ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వల్లే కాడా అంటున్నాడు. జీవము గల దేవుడు అంటున్నాడు. దేవుడు సజీవుడైన దేవుడు అని గుర్తించినాడు. అంత చిన్నపిల్లోడే మరి సజీవుడైన దేవుడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి అట్లాంటి వాడిని నేను, ఎవరు చెప్పారు అంటే మనము ఇక్కడ చూస్తాం కదా, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే. ఎంత జ్ఞానం ఇచ్చినాడు దావీదుకు దేవుడు. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. వాళ్ళమ్మ అంత చెప్తాంది, దేవుడు ఇది చేస్తాడు, దేవుడు అది చేస్తాడు, ఎంత చెప్పింది, ఎంత నమ్మినాడు అనమాట. చిన్నవానికే అన్ని బోధించింది పాలిస్తూ. మనమేం పని చేస్తున్నాం? సెల్ చూస్తున్నాం కదా, టీవీ చూస్తున్నాం. కొంతమంది తల్లులు పాలు కూడా ఇరు, బుడ్డి పాలు పడలేదంటే ఎంతో బాధపడతారు, పాలు లేదా బిడ్డకి పాలు ఇయ్యలేకపోయినానే అని. కానీ కొంతమంది అసలు అందం పోతుందని పాలీరంట. నాకు అట్లా చదివినప్పుడు ఎట్లా తల్లి అయినారు దేవా, ఎట్టిస్తేవు ప్రభా వీళ్ళకి అనుకుంటా నేను. ఇట్లాంటి వాళ్ళకి పిల్లల్ని ఎందుకు ఇచ్చినావు ప్రభా, పాలు ఇవ్వడానికే బరువైన తల్లికి. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారం నీవే అంటే, గర్భములో నేను ఉండగానే అంటున్నాడు. అంటే తల్లి అంత నేర్పించింది అనమాట దావీదు పెద్దవాడైనాక తండ్రి యెషయి చెప్పించినట్లుగా ఎక్కడ కూడా మనకు లేదు. యెషయి దగ్గరే లేడు, గొర్రెలు కాసుకుంటే తిరుగుతూ ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ రాజమందిరానికి వచ్చేసినాడు, వెళ్ళి ఇక్కడే ఉన్నాడు. సో చిన్నప్పుడు తల్లి ఉగ్గుపాలతో నేర్పించిన అవి మర్చిపోలేదు. అందుకే బాల్యమందే నేర్పించండి, చిన్నవాళ్లకు బాల్యమందే నేర్పించండి అని చెప్తున్నారనమాట. ఇంకొక అంటే ఇంకా చాలా మందిని చెప్పొచ్చు, కానీ నేను అన్ని చెప్పదలుచుకోలేదు. ఇంకా అందరికీ అన్ని బాగా తెలుసు కాబట్టి. మరి దినవృత్తాంతంలో ఒక తల్లిని, తల్లి కాదు కానీ బట్ తల్లిలాగానే పెంచింది. 2వ దినవృత్తాంతంలో 22వ అందరికీ ఆ మాట చెప్పంగానే గుర్తొచ్చింది కదా.
ఎవరు అనుకుంటున్నారు? 2వ దినవృత్తాంతంలో 22:10 నుంచి 12 వరకు. యెహోషాపాతు ఆమె తల్లి కాదు కానీ ఎంత నేర్పించింది ఆ పిల్లోడికి. 6 ఏళ్ల వయసుకే మరి రాజు అయిపోయినాడు. 7వ సంవత్సరంలో రాజు చేసేస్తున్నారు. అహజ్య అంటే ఆమె భర్త కూడా నేర్పించిండొచ్చు కానీ బట్ భర్త ప్రతిరోజు వచ్చి చూస్తుంటాడు కదా. ఆ దాసితో పాటు ఉందంటే ఎవరు చూసింటారు? యెహోషాపాతే చూసింటుంది. ఆ పిల్లల్ని చూడడం తల్లికే వస్తుంది, అంటే ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది. మగవాళ్ళకే ఎక్కువ ఎత్తుకొని తిప్పడం ఏదన్నా ఉంటుంది కానీ ఆ పెద్ద అయిన తర్వాత రాజు వచ్చిన తర్వాత ఎట్లా రాజ్య పరిపాలన చేయాలో అట్లాంటివన్నీ ఒకవేళ చెప్తే యోవాషుకు ఆయన చెప్తే చెప్పిండొచ్చు కానీ యెహోషాపాతే మెయిన్ గా ఆ బిడ్డకన్ని నేర్పించుంటుంది అనమాట. అందుకే ఆ బిడ్డ ఏమంటున్నాడు చూడండి. రాజును చేసేసారు కదా. రాజును చేసినాక 24వ వచనం, యోవాషు ఏలనారించినప్పుడు 7 సంవత్సరాల ఈడు గలవాడు. 7 ఏళ్లకే రాజు చేసేస్తున్నారు. మనకు అదంతా బాగా తెలుసు, నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఇంకా రాజును చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఎంత మంచి ఇది అంటే పెళ్లిళ్ళు కూడా చేసినాడు. అంటే నా కాలంలో చిన్న వయసులోనే పెళ్లిళ్ళు కూడా, అంటే ఎక్కువ వయసు రాగానే పెళ్లిళ్ళు కూడా చేసేవాళ్ళు. కాబట్టి ఆ వయసులో ఏమంటున్నాడు చూడండి. 3వ వచనము, యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను, అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. ఇక్కడేమో యెహోయాదా అన్ని పెంచినాడు, అన్ని చేసినాడు. రాజు కొడుకు రాజ్యానికి రావాలని అన్ని భార్యాభర్తలు ఇద్దరు యెహోషాపాతు ఈయన ఇద్దరు చేశారు యెహోయాదా. కానీ ఆయన మందిరం గురించి ఆయనకి ఏమి ఎక్కువ చెప్పినట్టుగా కనిపించదు మనకు. యెహోయాదా చెప్పింటే రాజ్యానికి రాగానే నాయన మందిరం కథ చూడు, మందిరం ఏదైనా చెయ్యి అని చెప్పిండాల. రాజ్య పరిపాలన గురించి అంతా చెప్తున్నాడేమో, దగ్గరుండి అన్ని నేర్పిస్తున్నాడేమో, కానీ మందిరం గురించి ఆయన చెప్పలే. కానీ ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యం పుట్టెను. యోవాషుకే పుట్టిందనమాట. అంటే మందిరంలో పెరిగినాడు. మందిరాన్ని గురించి ఆమె ఎంత చక్కగా బిడ్డకు బోధించింది. ఎవరో నా కొడుకు కాదులేనా, వీడు నా తమ్ముడు అవుతాడు కదా, ఏంలే అనుకోలేదు ఆమె కదా. తన బిడ్డల్ని మరి రాజులుగా చేయాలనుకోలేదు. ఎందుకంటే అందరినీ చంపేసింది ఆ తల్లి, ఎవరు లేరు. రాజకుమారులందరినీ చంపేసి ఆమె రాజు వెళ్తా ఉంది, ఆమె రాణిగా ఉంది. ఈ బిడ్డను దాచిపెట్టింది. తమ్ముడు వరుస అవుతాడు, ఆయన దాచిపెట్టింది అనమాట. దాచిపెట్టి ఆ పిల్లవానికి అన్ని నేర్పించి రాజును చేయాలని భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు. ఎంత మంచి మనసు కదా. మెయిన్ ఆమె తల్లిలాగా, తల్లి కాదు కానీ ఎంతో చక్కగా మేనత్ అవుతుందా. అహజ్య తల్లి, ఆ తల్లి తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు అంత చక్కగా ఆ బిడ్డను పెంచిందనమాట. పెంచి ఆ పిల్లవాడికి మందిరం అంటే మక్కువ వచ్చేటట్లు చేసింది. మందిరం పనిని గురించి ఆలోచించేటట్లు బోధించింది అనమాట. సో మనం ఎప్పుడు కూడా మన పిల్లలకి చర్చిని గురించి బాగా చెప్పాలండి. ప్రార్థన గురించి బాగా చెప్పాలా, బైబిల్ చదువుకున్న దేవుని గురించి బాగా చెప్పాలా. తర్వాత మందిరంకు తప్పకుండా పోవాలా. మందిరం ఎట్లన్నా ఉండని కానీ మందిరానికి తప్పకుండా పోవాలని పిల్లలకి నేర్పించాల. మందిరం గురించి చింత ఉంది యోవాష్. తర్వాత ఇది అయిపోయినాడు కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత. కానీ అంతవరకు మాత్రం చాలా చక్కగా మందిరం గురించి ఆలోచించి మా పనులన్నీ చేయించి, అసలు అంత చెబితే యెహోయాదా ఇంట్రెస్ట్ తీసుకొని అవన్నీ చేపించలేదు. మరొకసారి పిలిచి మరి అన్నాడు, ఏమైంది మీరు ఏం పని చేయలేదని కదా. అదంతా మనకు తెలుసు కాబట్టి నేను అది చెప్పడం లేదు. తర్వాత ఫర్దర్గా చదివితే పిలిచి యెహోవా మందిరాన్ని గురించి ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏం చేయలేదు, చేయండి ఇప్పుడు అని మళ్ళా చేయించినట్టుగా చూస్తామన్నమాట. సో అట్లా పిల్లల్ని మనం పెంచే విషయంలో మరి అట్లా ఉండాల. నీ బాలులను శిక్షించటం మానుకొనకము. ఒక దెబ్బ కొట్టేనే చెప్పాలంట. పిల్లల్ని కొట్టరు అసలు. ఈ కాలంలో అయితే పిల్లల్ని ఇట్లా ముట్టుకోరు. ఎవరన్నా అరిస్తే కూడా అసలు వాళ్ళ తల్లిదండ్రులు అరిస్తే కూడా, అవ్వా తాత అరిస్తే కూడా తల్లిదండ్రులు ఇష్టపడరు అనమాట. మా పిల్లల్ని అట్లా అరచొద్దండి అంటారు. బాగా నిర్మోహమాటంగా చెప్తారు. పిల్లల్ని అట్లా గదమాయించొద్దండి, పిల్లలకి అట్లా గట్టిగా చెప్పొద్దండి అంటారు. వాళ్ళు చెప్పరు, ఎవరిని చెప్పలేరు అన్నమాట. కానీ వాక్యం ఏం చెప్తుంది? సామెతలు 23:13లో నీ బాలులను శిక్షించటం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. చచ్చిపోయి అట్లా కొట్టమని కాదు, చావకుండా ఉంటాడు. అంటే చెడుదారి పట్టిపోయి ఇంకెట్లనో అయిపోడు అనమాట. కొట్టకుండా ఉండదా. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు.
శిక్షిస్తేనే బుద్ధి వస్తుంది. ఒక దెబ్బ కొట్టి చెప్తేనే వింటాడు కదా. ఎందుకంట వాళ్ళకి 22:15 ఒక మాట చెప్తాడనమాట. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టింటే, పుట్టకతోనే వాళ్ళకి అట్లాంటి గుణం వచ్చేస్తుందంట. స్వాభావికముగా పుడుతుందంట. బాలుడి హృదయంలో మూఢత్వం అనేది ఉంటుంది. మూర్ఖత్వం, వాళ్ళు చెప్పిందే చేయాలంటారనమాట. కాబట్టి ఒక దెబ్బ పడాల. నువ్వు వాళ్ళు చెప్తావులే అమ్మ అంటారేమో మీరంతా. నీకేం పిల్ల చెల్ల ఏమనే చెప్తావు నువ్వు అంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. నేను చెప్తే వినొద్దండి అసలు. దేవుడే చెప్పి రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు? 22:25 బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టింది. చిన్నప్పుడే మూర్ఖత్వం ఉంటుంది. మంది చేస్తారు కదా, అబద్ధాలు చెప్తుంటారు. పిల్లలకు మనం అబద్ధాలు చెప్పమని ఎవరికైనా నేర్పించినామో చెప్పండి, మనకి మాటలు రావు, ఏం రావు. ఏరా ఇది తింటివా చేస్తివా అంటే తలే ఊపుతుంటాడు, కానీ ఊహు అని తల ఊపుతాడు, అని ఊపనే ఊపడం కదా. నేర్పించినామా, ట్యూషన్ పెట్టించినామా? ఏం లే, చెప్పేస్తారనమాట. మనం ఎందుకు ఇంత పెద్ద అయినాం కదా, అబద్ధాలు చెప్పకూడదని మనకు బాగా తెలుసు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా ఊహలో ఏమి లేకుండానే అనవసరం, అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంటుంది, కానీ నోట్ల నుంచి వచ్చేస్తుంది అది. ఎందుకు? పాప శరీరం ఇది, పాపంలోనే పుట్టిన ఈ మూఢత్వము ముందు నుంచి ఉంది, పుట్టుకతోనే ఉంది మనకు ఆ హృదయంలో. మళ్ళా క్షమించని అడుగుతాం కానీ దేవుణ్ణి, కానీ చెప్పేకైతే చెప్తాం. మేము ఏమి ఒక్కటి కూడా చెప్పమట్ల. ఒక రోజులో ఒక చిన్న మిస్టేక్ కూడా చేయమనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్, మీ కాళ్ళకు కూడా దండం పెడుతుంది. నేనైతే ఏదో ఒక పొరపాటు జరిగిపోతుంది, అయ్యో ప్రభు ఇంతగా ఇప్పుడు ఇది చేసేస్తేనే అనుకుంటా ఉంటాను. తెలుస్తుంది మనకు తప్పు అని, కానీ తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోతుంది అది కదా. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడైతాడంట, జ్ఞానవంతుడైతాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభుని సిలువ వేసి తీసుకెళ్తుంటే వాళ్ళంతా ఏడుస్తున్నారనమాట, యెరూషలేం ఆడవాళ్ళంతా. అయ్యో ప్రభుని ఇట్లా తీసుకుంటున్నారు. ఏమన్నాడు అప్పుడు ప్రభు? అమ్మా యెరూషలేం కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడ్చండి. మీ పిల్లలు ఇట్లా తయారైపోతారు రేపు పొద్దున, వాళ్ళ కోసం ఏడ్చండి, వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళకి అసలు దేవుడు లేకుండా అయిపోతాడు. ఈరోజు మనం ఏడ్చాల్సి మనకే ఇది, మనకు యెరూషలేం కుమార్తెలు మనమే. మన పిల్లలు అట్లా తయారైపోతున్నారు, చర్చెస్కి రారు, ట్యూషన్లు అది ఇది చదువులు. అబ్బా ఈ టీనేజర్స్కి అస్సలు ఇంకా లేనే లేదనుకోండి. ట్యూషన్కి పంపించడానికి ప్రొద్దునే లేవగొడతాము, స్కూల్కి పోవాలంటే ప్రొద్దునే కొట్టి పంపిస్తాము. సండే స్కూల్కి మాత్రము లేపం. ఆదివారం పండుకొని వారం అంతా బిజీగా తిరిగినారు చదువులో, అసలైన వాడి దగ్గరికి రావడానికి మాత్రం మనము పిల్లల్ని పక్కన పెట్టేస్తాం. సండే స్కూల్కి పోకపోతే పంపిస్తున్నారు రండి కొంతమంది, కానీ కొంతమంది తల్లులు సండే స్కూల్కి కూడా పంపరు. ఇంకా కొంతమంది తల్లులు పిలుచుకొస్తారు, మీ చర్చిలో గుర్తుపెట్టుకుంటారు, లేదా మా చర్చిలో పక్కన గుర్తుపెట్టుకుంటారు, పిల్లల్ని ఆడుకుంటుంటారు వాళ్ళు. దానికే వాళ్ళని చర్చికి తీసుకొచ్చేది. సండే స్కూల్లో మీరు కూడా పోయి కూర్చోండి, నీ కొడుకు కూర్చోలేదంటే నువ్వు కూడా పో, నీ కూతురు కూర్చోలేదంటే నువ్వు కూడా సండే స్కూల్లో కూర్చో. దట్ ఈస్ ఫౌండేషన్. అసలు అక్కడి నుంచి ఉగ్గుపాలతో నేర్పించాల. నువ్వు నేర్పించలేదు, కనీసం అక్కడన్నా నేర్చుకోవాలి కదా. నువ్వు నేర్చుకోవాలి మొదట, నీ పిల్లలకి నేర్పించాలా. ఆ తర్వాత మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక బాగుంటారంటే బాగుంటారు, ఊరికే బాగుంటారు. చిన్నప్పటి నుంచి నేర్పించాను. అందుకే సొలొమోన్ మహారాజు అంత ఖచ్చితంగా రాయించినాడు, బాలుడు నడవలసింది. ఆయన బాగా నడిచినాడు, బాగా చేసినాడు, అన్ని బాగానే ఉంది. పెద్ద అయినాక భార్యలు మనసు తిప్పేశారు, కానీ చిన్నప్పుడంతా బాగానే నడిచాడు. ఆయన ప్రార్థన వింటేనే అబ్బా ఏం ప్రార్థన చేశాడు అనిపిస్తుంది. అంత జ్ఞానం ఉండేవాడు, అంత ప్రార్థన. అట్లాంటి ప్రార్థన చేశాడు. నాకు జ్ఞానమే ప్రభు, నీ ప్రజల్ని పరిపాలించే జ్ఞానమే అన్నాడు. ఇంక ఇన్ని రాజ్యాలు ఉండాలి, నాకు యుద్ధం వద్దు, అది ఉండాలి, సంపద ఉండాలి, అందరు నాకే మొక్కాలి, ఇవన్నీ అడగలేదు. అది ఒక్కటే అడిగినాడు, నీ జ్ఞానమే, నీ ప్రజల్ని పరిపాలించే నేను చిన్నవాడిని, ఏం 40 ఏళ్ళ వాడు నేను చిన్నవాడిని అంటున్నాడు. అట్లాంటి తగ్గింపుతో ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకు అంత ఆశీర్వాదం దక్కిందన్నమాట. అంటే వాళ్ళ తల్లి కూడా ఎంత బాగా పెంచింది కదా సొలొమోన్ను. ఎవరు వాళ్ళ తల్లి? ఎవరమ్మా సొలొమోన్ తల్లి ఎవరు? ఏమనరా, ఎవరు మాట్లాడరు? బత్షెబ. బత్షెబ.
బెత్షెబా ఎంత బాగా నేర్పించింది కదా సమూయేలుకి. ఆమెను గురించి మనం ఎప్పుడు ఆలోచించం కదా. సొలొమోన్ అంత తీర్చిదిద్దింది. దావీదుకి అంత టైం ఉందా ఆ కొడుకు కొన్ని చెప్పేకి? ఏం లేదు. ఆయన యుద్ధాలు, రాజ్యము ఇదే ఉంది ఆయనకంతా. పిల్లలకి ఏం నేర్పించలేదు ఆయన. అందుకే ఏ కొడుకు వల్ల ఆయన సంతోషపడలేదు. ఇతన్ని మాత్రం సొలొమోను దేవుని ఆశీర్వాదంతో పుట్టినవాడు కాబట్టి ఆయనకు అన్ని జ్ఞానాలన్నీ వచ్చినాయి. బెత్షెబా అంత చక్కగా మరి సొలొమోను పెంచిందన్నమాట. సొలొమోను దేవుని మీద అంత అచంచలమైన విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇన్ని జ్ఞానవచనాలు చెప్పాడు, సామెతలు. అట్లాంటి జ్ఞాని అప్పటికి లేడు, అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా లేడు, ఇప్పుడు కూడా ఎవరు లేరంట. సొలొమోనుకున్నంత జ్ఞానం ఎవరు కూడా లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ బట్టి చూస్తే పిల్లల్ని మళ్ళీ చెప్పాలంటే కొట్టాలంటే బాగా కొట్టి కొంతమంది మరీ విపరీతంగా కొట్టేస్తుంటారు, భయపెట్టేస్తుంటారు. చూస్తానే భయపడిపోతారు, తండ్రిని చూస్తానే భయపడిపోవడము అవన్నీ ఉంటాయి. అట్లా చేయకూడదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు కూడా ఏం పిల్లలు ఉన్నట్లు లేదు, కానీ చాలా చక్కటి మాట రాశాడు. తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపొద్దండి అంటున్నాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఎఫ్ఎస్సి ఒక్కసారి అదొక్కటి చూసుకొని ముగించుకుందాము, టైం అయింది కదా. ఎఫ్ఎస్సి 6 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. కోపం వచ్చేటట్లుగా చేయకూడదు వాళ్ళకి. కొంతమంది చాలా అదే పనిగా ఏం చేసినా అరుస్తుంటారు పిల్లల్ని. ఇట్లా పోయినా అరుస్తారు, అట్లా పోయినా అరుస్తారు, కూర్చుని అరుస్తారు, నిలబడుకున్నా, ఆటికి పోయినా ఈటికి పోయినా, ఏం ఆకలి నిలుచుకున్నావు, గేట్ దగ్గర నిలుచుకున్నావు, ఇవే అంటుంటారు. వాడిని సతాయిచ్చేస్తుంటారు అనమాట. వాళ్ళని చూస్తేనే భయపడేటట్లుగా చేస్తారు. చాలా మంది పిల్లలకి తండ్రులు అంటే భయం కదా. కొడుతుంటారు కొంతమంది తండ్రులు అయితే, చిన్న వాటికి పెద్ద వాటికి అన్నిటికీ కొట్టమన్నాడు దేవుడు. కానీ ఎప్పుడు కొట్టమన్నాడు? అదే పనిగా కాదు, తప్పు చేసినప్పుడు కొట్టమన్నాడు. ఊరికే చెయ్యెత్తి పిల్లల్ని భయపెట్టించి ఇది చేసేస్తుంటారు. అందుకే ఏమన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దండి. అట్లాంటి వాళ్ళే పెద్ద అయినాక రౌడీలుగా తయారై, రెబెలియన్గా తయారై, ఇదిలో ఇష్టానుసారం అంటే చిన్నప్పుడు లేని స్వాతంత్రాన్ని పొందేస్తారనమాట. ఆ పెద్ద అయినాక ఎవరిని లెక్క చేయరు, ఆ తండ్రిని కూడా లెక్క చేయరు. చిన్నప్పుడు భయపడిన తండ్రిని తల్లిని కూడా వారు లెక్క చేయరు అన్నమాట. చాలా సంఘానికి ఆటంకకరంగా తయారవుతారు. అట్లా కావాలా మన పిల్లలు? కాకూడదు, ఎప్పటికీ కాకూడదు అట్లా. మన పిల్లలకి దేవుని గురించిన జ్ఞానం నేర్పించాలి. మన పిల్లలకి ప్రపంచంలో ఎట్లా బ్రతకల్లో నేర్పించకపోయినా పర్వాలేదు, దేవుడు చేస్తాడు ఆ పని. కానీ దేవుని గురించి మనము పిల్లలకి బాగా నేర్పించాలి. దేవుని గురించి, దేవుని మందిరం యొక్క ప్రాశస్తతను ఏమంటారు, నాకు ఆ వర్డ్ రాలేదు. మందిరం యొక్క ఇంపార్టెన్స్ ని పిల్లలకి నేర్పించాలన్నమాట. మందిరం అంటే ఊరికే ఏదో గోడల్లే అని కాదు, మనం పోతేనే మందిరం అవుతుంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఎట్లా మర్యాదగా ఉండాలి, అక్కడికి వస్తే ఎట్లా ఉండాలా అనేది కూడా పిల్లలకి నేర్పించాలి. అవన్నీ నేర్పించాలి. మరి ఎట్లా అన్న ఎట్లా చెప్పిందో మరి, అంత పెద్ద మందిరంలో వాడు మొక్కిన అన్నది, అక్కడికి వస్తానే మొక్కినాడు అని ఉంది. సో మందిరంలోకి అడుగు పెట్టంగానే అది చాలా పవిత్రమైన స్థలము, దేవుడు ఉండే స్థలం. అదిని మన పిల్లలు గ్రహించగలిగేటట్లుగా నేర్పించాలి. మనం నేర్పిస్తున్నామా? మనకే భయం లేదు, ఇంక వాళ్ళకే నేర్పిస్తున్నాం కదా. కొంతమందికి ఎంత నిర్లక్ష్యం ఉంటుందో మందిరంలో. గుజుగుజుగుజుతో మాట్లాడుతుంటారు, అక్కడ వాక్యం చెప్తుంటే ఇక్కడ మాట్లాడుతుంటారు, అక్కడ పాటలు పాడుతుంటే ఇక్కడ ఇద్దరు సవాల్ చేస్తుంటారు. ఆడవాళ్ళే ఎక్కువ. మరి మీ మందిరాల్లో ఎట్లుంటారో తెలియదు, మరి మాట్లాడుతూనే ఉంటారు, ఎక్కడో వినిపిస్తూనే ఉంటుంది వాయిస్. అక్కడ నా మాట్లాడుకుండేది అక్కడ ఏముండాలి అసలు? దేవుని సన్నిధిలోకి వచ్చినాక దేవుని గురించి తప్ప వేరే మాటలు ఏది ఉండదు. మిగతావన్నీ అయిపోయిన తర్వాత పక్కనకి వెళ్ళి మాట్లాడుకోరు. అది దేవుడు ఉండే స్థలం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. ఇద్దరు పరిశుద్ధులు చేరి మాట్లాడుకుంటే వారి మాటలు చెవియొగ్గి వింటానంటున్నాడు. భయం లేదు మనకు, మందిరమే అనే భయం కూడా లేదు. అక్కడ కూర్చొని మాట్లాడతాం లోకాభిరామాయణం అంతా. ఆ సిస్టర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, వీళ్ళు ఇట్లండి, వాళ్ళు ఇట్లండి, అవే మాట్లాడాల్సింది. మందిరంలో అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఏదో మాట్లాడుతూ వాక్యం చెప్తుంటే ఇక్కడ మాట్లాడుతుంటారు, పాటలు పాడుతుంటే మాట్లాడుతుంటారు. ఆ మందిరం అనే భయం లేకుండా అయిపోయింది అందరికీ. ఏదో గోడలే గోడలే అనుకుంటున్నారు. గోడలు కాదు, నువ్వు నేను అక్కడ ఉన్నామంటే దేవుడు అక్కడ ఉన్నట్లే లెక్క. అందుకే దేవుడు ఎంత బాగా
మనకు ముందే దేవుడికి తెలుసు కాబట్టి మన ఆలోచనలు మన కథ అంతా. అందుకే ఇద్దరు ముగ్గురు అన్నాడు, ఇద్దరుంటే చాలు అన్నాడు. ఒక్కరుంటే ఎట్లా మాట్లాడుకోలేరు, ఇద్దరుంటే చాలు అన్నాడు. అక్క అమృతక్క వాయిస్ రాల. అమృతక్క అమృతక్క కరెంట్ పోయిందో వైఫై పోయిందో అక్కకి. అమృతక్క వాయిస్ వినబడలే పక్కని. హలో అమృతక్క అమృతక్కకి నెట్ పోయిందేమో అన్నపూర్ణ ఆంటీ. నెట్ పోయింది. అమృత నెట్ లేదు, వైఫై పోయినట్టుంది. కరెంట్ పోతే వైఫై రాదు. అమృతక్క లేదు. లేరక్క, నేను కూడా కనపడ్డానులా. అరుణక్క, ఆ, నేను కూడా కనపడలేదు చూడండి. అక్క వైఫై పోయింది ఇలా. లేదు అక్క, లెఫ్ట్ అయిపోయినది. ఓపికగా విన్న మీ అందరికి కూడా ప్రభు నామంలో అక్క వందనాలు. మళ్ళీ చెప్పండి అక్క, 2 minutes వినపడలేదు. వినపడలేదా? లాస్ట్ లో చెప్పిండేది వినపడలేదా? లేదక్క. 2 minutes అక్క. పిల్లలకి కోపం రేపడుతుంది అనే విషయమే చెప్పాను. చర్చిలో వస్తే చర్చిలో చాలా మాట్లాడుతుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. చెప్పారక్క. ఒకరి ఇద్దరు, అందుకే దేవుడు అన్నాడు ఒకరి ఇద్దరు, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కాబట్టి దేవుడు అక్కడ ఉంటాడు అని స్పృహ కలిగి మనము సంఘంలో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన లోకాభిరామాయణాలు మాట్లాడకూడదు అక్కడ. మన విషయాలన్నీ మాట్లాడుకోకూడదు అక్కడ. ఎంతసేపు ఉన్నా అక్కడ చెప్పేది వినేకే వెళ్ళాలి మనము, మనం క్రాస్ టాక్ చేయడానికి కాదు. అది అది చెప్పాను లాస్ట్ లో. మనం జాగ్రత్తగా మనల్ని బట్టి మన పిల్లలు కూడా తయారవుతారనమాట. సంఘంలో పోయినప్పుడు ఆడడం కానీ, ఆటలాడుకోవడం కానీ, పిల్లల్ని పెట్టుకొని ఆడించుకోవడం కానీ ఇవేవి చేయకూడదు. సంఘానికి వచ్చినామంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది అని భయం ఉండాలి మనకు. మందిరం అంటే భయం లేకుండా అయిపోయింది, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్లే ఉంటాం. కానీ అక్కడ దేవుడు ఉంటాడు. నీకు ఇష్టం ఉందో లేదో, నువ్వు ఉండవేమో, నీ నీ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు కనెక్ట్ అవ్వడం లేదేమో, కానీ దేవుడైతే ఉంటాడు అక్కడ. పరిశుద్ధాత్మకు చెప్పాడు కదా మనకు, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. ఆయన మాట తప్పేవాడు కాదు కనుక ఆయన ఉంటాడు. కాబట్టి జాగ్రత్త కలిగి, భయం కలిగి వణుకుతో మనం ఉందాం. ఎవ్వరు మాట్లాడుకోకూడదు అసలు. అదేమి ఇదేమి అని అక్కడ కూర్చొని మాట్లాడేది ఏంటి, అసలు మాట్లాడకూడదు అట్లా. అక్క మళ్ళా వాయిస్ వెళ్ళిపోయింది. అమృతక్క, షమీం, అమృతక్క